90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మనం చేసినప్పుడు ఎక్కువగా మనము సిప్ యూస్ చేయడం జరిగింది. అండ్ చాలా వరకు చాలా మంది ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అన్న మోడ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సిప్ని ఎక్కువగా వాడడం మనం చూస్తూ ఉన్నాం. అందులో మనం ఎంత తక్కువ పెట్టుబడి పెట్టినా కూడా అందులో లాభాలు వస్తాయి, కోటీశ్వర్లు అవ్వచ్చు అన్న నమ్మకంతో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అసలు ఈ సిప్కి అలాగే స్టెప్ అప్ సిప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందులో మనకి డబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. ఈ రోజు నుంచి మన అందరు ప్రేక్షకుల కోసం ముఖ్యంగా స్టెప్ సిప్ ఇంపార్టెన్స్ ఏంటి, చిన్నప్పుడు తల్లిదండ్రులు చెవు పిండేసి మరీ నేర్పించేవారు. అఫ్కోర్స్ పెద్దగైన తర్వాత అది చేయలేం. ఎందుకు అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు పేరెంట్స్ దట్ మీరు మెచ్యూర్ అయ్యారు, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీకు నాలెడ్జ్ ఉంది, చదువుకున్నారు, మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి జస్ట్ నోటి మాటగా 21 and above ఉన్న పిల్లలకి చెప్తారు. అది కూతురా కొడుక అందరికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే దట్ యూఆర్ స్మార్ట్ ఇనఫ్ అని చెప్పేసి. కానీ మీరు నిజంగానే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మీరు స్మార్టా? ఎంతో మంది, కొన్ని వేల మంది కాదు, కొన్ని కోట్ల మంది దే ఆర్ నాట్ హ్యాండ్లింగ్ మనీ స్మార్ట్లీ. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సింపుల్ సిప్ ఏంటంటే ఒక మొక్కకి మీరు జస్ట్ నీళ్ళే పోస్తున్నట్టు. సింపుల్ సిప్ అంటే జస్ట్ మీరు ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెడుతున్నారు. ఇంకేం చేయట్లా, దాన్ని పెంచుకుంటూ వెళ్ళట్లా, తగ్గించుకుంటూ వెళ్ళట్లా, సేమ్ అంతే పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీ డబ్బు ఎప్పుడైతే మీకు రిటర్న్స్ ఇచ్చే సమయం వస్తుంది కదా, అప్పుడు దాని విలువ అనేది కోల్పోతుంది. అది ఎలా పాసిబుల్? మీరు కొన్ని కోట్లలో డబ్బులు సంపాదించేసి అంటున్నారు కదా, మరి కోట్లకి విలువ ఎందుకు పోతుంది అంటే సింపుల్గా చెప్తా. చెద పురుగు ఉంటుంది, మనందరికీ తెలుసు, మనందరం చూసాము. అండ్ అది కనిపించిందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చంపేయాలి అని చెప్తాం. ఆ పురుగు ఎందుకంటే దాన్ని ఒకవేళ ఫినిష్ చేయకపోతే అది మన ఇంటిని ఫినిష్ చేసేస్తుంది, మన ఇంట్లో ఉన్న వుడెన్ ఫర్నిచర్ మొత్తం తినేస్తుంది. సో చెద ఒక క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ కూడా కనపడుతుంది మనిషిలో ఒకవేళ ఆపరేషన్ చేస్తే, క్యాన్సర్ లాంటి కైండ్ ఆఫ్ సిస్ట్ ఏదైతే ఉంటుందో అది తీయడానికి అని చెప్పేసి. సో క్యాన్సర్ కనపడుతుంది, చెద పురుగు కనపడుతుంది, కానీ ఇన్ఫ్లేషన్ ఎవరికి కనపడదు, వినపడదు. సో అర్థమైందా? సో ఇన్ఫ్లేషన్ మీకు కనపడనప్పుడు మీకు తెలియకుండానే మీరు ఎక్కువ రేట్లు ఉన్నా కానీ మీరు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఫస్ట్ క్లాస్ చాలా మంచి బాస్మతి క్వాలిటీ రైస్ కానివ్వండి, మంచి సోనామసూరి రైస్ కానివ్వండి, ఒక కాలంలో ఇఫ్ ఐ టాక్ అబౌట్ 30 years డౌన్ ద లైన్, ఆ టైంలో నేను చూస్తే 6 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు ది బెస్ట్ క్వాలిటీ రైస్. అవును. ఇప్పుడు మీరు 75 రూపాయలు, 80 రూపాయలు పెట్టినా కానీ యూ మే గెట్ క్వాలిటీ, నాట్ అష్యూర్డ్ ఆఫ్. అంటే ఆ క్వాలిటీ ఆ టైంలో మీకు అంత మంచిగా దొరికేటప్పుడు తక్కువ రేట్లో, ఇప్పుడు ఎందుకు అంత పెరిగిందంటే ద్రవ్యోల్బణం వల్ల. అంటే ఇన్ఫ్లేషన్ మనకు తెలియకుండా మన ఆదాయాన్ని మింగేస్తుంది, మిమ్మల్ని బీదవాడిలా ఉండిపోయేలా చేస్తుంది. సో డూ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్? ఇది చాలా డేంజరస్. ఇది మీకు కనిపించదు, మీకు ద్రవ్యోల్బణం ఇక ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు వినిపించదు కూడా. సో మీరు ఏం చేయాలి? దీనికి మనం ఏం చేయాలి? దీనికోసము స్టెప్ అప్ క్యాల్కులేటర్ ఉంటుంది, స్టెప్ అప్ సిప్ ఉంటుంది. అదేనా మనకు ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్? ఎస్, 100% రాసి పెట్టుకోండి, డైరీ తీయండి. ఎందుకంటే మీరు మీ పనులలో ఉండి మర్చిపోవచ్చు. బట్ మీరు రాసుకుంటే ఏమవుతుందంటే రేపటి రోజున మీరు మర్చిపోతే కూడా అది మీరు తిరిగి చదువుకొని మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. సో ఈ ఇన్ఫ్లేషన్ దెబ్బతో మనం వెనక పడిపోకూడదు ఫైనాన్షియల్ గా. అంటే ఏం చేయాలి మీకు చెప్తా సింపుల్ గా. శిరీష, ఇప్పుడు మీరు ప్రతి నెల 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు మన ప్రేక్షకులు. వాళ్ళకి ఒక మినిమం రిటర్న్ మనం తీసుకుందాము. యాజ్ పర్ సెబీ రూల్స్ కానివ్వండి, యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కానివ్వండి, 12% మినిమం ఉంటుంది. ప్రతి సంవత్సరం మీకు 12%. 40 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెట్టారు, మీకు ఎంత వస్తుంది? 40 సంవత్సరాల తర్వాత 9,79,30,710 రూపాయలు. ఇప్పుడు గత 20 ఏళ్ల నుంచి మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణము ఎవ్రీ ఇయర్ 6%తో కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే 6%. మీరు ఒకవేళ 12% రిటర్న్ మీరు ఎర్న్ చేస్తే అందులో నుంచి ఎంత తీసుకెళ్ళిపోతుంది? ద్రవ్యోల్బణం 6% తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆ 12%లో నుంచి నేను 6% తీసేస్తే నాకు ఎంత వచ్చినట్టు రిజల్ట్ యాక్చువల్గా నాకు అమౌంట్ ఆఫ్టర్ 40 years? సో ఇన్ఫ్లేషన్ 6%తో గ్రో అవుతుంది కాబట్టి 12లో నుంచి నేను ఇన్ఫ్లేషన్ కోసం 6% తీసేసా. సో మీకు 6% మిగిలింది రిటర్న్ రూపంలో. సో మీకు ఎంత వస్తున్నట్టు 40 సంవత్సరాల తర్వాత?
1,91,70,000 రూపాయలు చేంజ్ వచ్చింది. అంటే ఇప్పటిదాకా మీరు దాదాపు 10 కోట్లు సంపాదించే వాళ్ళు ఇప్పుడేంటి 2 కోట్ల లోపే వస్తుంది అంటారా? ఎందుకంటే అప్పటిదాకా మీకు అన్ని పెరిగిపోతాయి కదా. ఈ రోజున 80 రూపీస్ కేజీ ఉన్న బియ్యం అది కాస్త 800 రూపాయలు అవ్వచ్చు. అంటే అప్పుడు 10 కోట్ల విలువ లేదు కదా మీకు అసలు. దాని విలువ ఉండిపోతుంది 1,91,00,000 మాత్రమే. ఒకవేళ మీరు ప్లెయిన్ వనీలా స్టెప్ అప్ సిప్ కాకుండా నార్మల్ సిప్ వాడితే. ఇప్పుడు మనం వద్దాము స్టెప్ అప్ సిప్ కి. మీరు ఎలా స్టెప్ అప్ సిప్ ఫాలో అయితే మీరు ఎంత డబ్బులు సంపాదిస్తారు ఓకేనా? నేను మీకు చూపిస్తా ఇప్పుడు. నా 10,000 రూపీస్ సేమ్ అదే మీరు పెట్టుబడిగా పెడుతున్నారు, 12% రిటర్న్స్ వస్తున్నాయి, నో చేంజ్. ఓకే, అక్కడ కూడా 12%. సేమ్. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రతి సంవత్సరం ఏం చేయాలి అంటే ఆ 10,000 రూపాయల మీద మీరు 10% తో మీరు సిప్ ని పెంచుకుంటారండి. అంటే ఫస్ట్ ఇయర్ మీరు 10,000, సెకండ్ ఇయర్ నుంచి మీరు 11,000 పర్ యానం, అంటే ఎవ్రీ మంత్ మీరు 11,000 పెడతారు. థర్డ్ ఇయర్ లో మీరు అదే 11,000 కి 1,100 పెంచుకుంటే అప్పుడు 12,100 అవుతుంది. అలా మీరు 10% పెంచుకుంటూ పోతే మీకు 40 సంవత్సరాల తర్వాత 30,60,89,922 రూపాయలు వస్తాయి మీకు. సో దాదాపు 30 కోట్లు అనుకున్నా కానీ ఇప్పుడు నేను అక్కడ మీకు ప్లెయిన్ సిప్ లో నేను 12% కి 6% చేశాను కదా, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా నేను మీకు అదే 12% ఇన్ఫ్లేషన్ ఇక్కడ కూడా ఉంటుంది కదా మీకు స్టెప్ అప్ సిప్ లో. ఇప్పుడు నేను దీన్ని 6% గా చేస్తాను. ఇప్పుడు చూడండి మీ రిటర్న్స్ ఎంత వస్తాయి. 10,83,93,845 రూపాయలు. అంటే మీరు ప్లేన్ సిప్ చేసినప్పుడు 1,91,00,000 వస్తే మీకు ఇక్కడ 10,83,00,000 వస్తున్నాయి స్టెప్ అప్ సిప్ చేస్తే. అంటే మీ ఇన్కమ్ ఆల్మోస్ట్ 5 టైమ్స్ పెరిగిపోయింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ప్లెయిన్ సిప్ వనీలా లాంటి ఏదైతే నార్మల్ సిప్ ఉందో పెంచుకోకుండా వెళ్తే మాత్రం మీకు డబ్బులు సరిపోవు. 40 సంవత్సరాల తర్వాత మీరు అదే స్టెప్ అప్ సిప్ చేశారనుకోండి, జస్ట్ ఒక 1,000 రూపాయలు పెంచండి. ఆ 1,000 రూపాయలకి ఈ రోజు విలువ ఉందనుకుంటే నెక్స్ట్ ఇయర్ సేమ్ అదే 1,000 రూపాయలకి విలువ ఉంటుందా? తగ్గిపోతుంది. కానీ మీరు 1,000 రూపాయలతో మీరు పెట్టుబడి పెంచుకుంటూ వెళ్తే అక్కడ మీకు రాబడి అనేది ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతుంది. అప్పుడే మీరు ఆ పువర్ ఫ్యామిలీ నుంచి, ఆ పువర్ కైండ్ ఆఫ్ లైఫ్ నుంచి మీరు బయటికి రాగలుగుతారు అండ్ ఒక ఫైనాన్షియల్ గా సౌండ్ ఫ్యామిలీ అవుతారు. ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా నన్ను అడగమని చెప్తాను. డౌట్స్ ఉన్నప్పుడు మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.